పౌడమర్రు గ్రామానికి సంబంధించినటువంటి గాలవేడు చెన్నేడికొండకి సంబంధించిన భూమి కోటప్పకొండ వెనకాల వడ్డిపాలెం దగ్గర ఎకరం 86 సెంట్లు భూమి ఉన్నది. ఆయన ఒక సన్నకారు రైతు, యాదవ్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అట్టనే అధికార పార్టీ తెలుగుదేశం నాయకులు కలిసి జనరల్గా ఒక పార్టీ నాయకులు ఆక్రమిస్తే ఇంకో పార్టీ నాయకులు దాని మీద ఫైట్ చేస్తారు. ఇప్పుడు ఆ విధానం వదిలేసి మూకుమ్మడిగా సిండికేట్ టైపులో దోపిడీకి పాల్పడ్డారు వీళ్ళు. ఈ నంది హిల్స్ అనే వెంచర్ పేరుతోటి అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ భూమి కానీ, పూర్వకాలం దొరలిచ్చినటువంటి డొంక రోడ్డు కానీ, ఈ చెన్నేడికొండల భూమిని కానీ అప్పనంగా ఆక్రమించేసి వాళ్ళ బాబుగాడి సొత్తులాగా వెంచరేశారు. అధికారులు, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దాని పట్ల మనం అర్జీలు పెట్టి తిరుగుతున్నప్పటికి కానీ పోలీసు వాళ్ళు బాధితుడు ఎవరైతే ఉంటాడో బాధితుడిని తీసుకెళ్లి లోపలేస్తామని చెప్పేసి బెదిరించడం, బాధితుడిని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతూ ఉన్నది. రాత్రి పౌడమర్రు వెళ్ళి చెన్నేడికొండ ఇంటికి వెళ్ళి ఆయన లేంటయాన భార్య బిడ్డల్ని భయభ్రాంతులకు గురి చేశారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొంతమంది. ఆ నంది హిల్స్ యజమాని అనుచరులు పోలీసుల్లాగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీన్ని మేము పౌర హక్కుల సంఘంగా ఖండిస్తున్నాం. చట్టపరంగా ఏది న్యాయం అయితే, ఎవరిది భూమి అయితే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఏ డిపార్ట్మెంట్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ. డబ్బులు ఉన్నాయని, 4 రూపాయలు ఉన్నాయని డబ్బు ఉన్నట్టు సపోర్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి గాలవేడికొండలకి న్యాయం జరిగేంత వరకు పౌర హక్కుల సంఘంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ముగిస్తున్నాం.